చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దైవ, ఈ ప్రశస్తమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి స్తోత్రములు నాయన. ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకి సమయంలో మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ మాటల్లో ఉన్న సత్యమును గ్రహించుకున్నట్లుగా మా హృదయాలు తెరవండి. మీ మాటలను తండ్రి ఉపదేశించుటకు సిద్ధపడిన నాకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. స్పష్టముగా ఉపదేశించినట్లు సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం, 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4, 5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా అని మాట్లాడుతున్నాడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి అని అంటే, ద్వితీయం లేదు, ఇంకా ద్వితీయం అంటే రెండవది. అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు అని అర్థం అన్నమాట. దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడు, ఒకే ఒక్కడు అని చెప్తున్నాడు. ఒకే ఒక్కడు దేవుడు. ఏం చేయకొస్తుంది? దేవుడు అద్వితీయుడు, ఆయన ఒక్కడే. ఆయనని ఎలా ప్రేమించాలి అని అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అని మాట్లాడుతున్నాడు మరికొన్ని సందర్భాల్లో. అవి కూడా మనము ఆలోచించేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు, నిజమైన దేవుడు అని అర్థం అన్నమాట. అద్వితీయుడు మరియు సత్యదేవుడు అని మాట్లాడుతున్నాడు. సత్యదేవుడు అంటే నిజమైన దేవుడు అని అర్థం. సత్యదేవుడు అంటే నిజమైన దేవుడు. అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు, ఒక్క దేవుడు అని అర్థం అన్నమాట. ఒకే ఒక్క దేవుడు, ఆయన సత్యదేవుడు, నిజమైన దేవుడు అని మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. ఏమని చెప్తున్నారు యేసుప్రభు వారు అని అంటే, నేనే అద్వితీయ సత్యదేవుడిని అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు యేసుప్రభు వారు అని అంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అని చెప్పేసి ప్రార్థన చేస్తూ దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ మాట చెప్తున్నాడు. ప్రార్థన చేస్తూ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు అద్వితీయ సత్యదేవునివి అని చెప్పేసి అంటున్నాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఒక సందర్భంలో మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. ఇక్కడ యేసుప్రభు వారు ఉపదేశం చేస్తున్న విధానాన్ని బట్టి ఒక శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు.
ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చాడని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను. ఏంటి ప్రధానమైన ఆజ్ఞ అని అడిగాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటి అని అడిగితే అందుకు యేసు ప్రభు వారు చెప్తున్నారు, ప్రధానమైనది ఏదనగా ఏం చెప్తున్నాడు? ప్రధానమైనది ఏంటి అని అంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో తెలియజేసినటువంటి మాటని యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇది ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించటము, దేవుణ్ణి ఆరాధించటము ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఎవరిని? అద్వితీయ సత్యదేవుణ్ణి. అంటే యేసు ప్రభు వారు చెప్పకనే చెప్తున్నాడు, దేవుడు అద్వితీయ సత్యదేవుడు, ఆయనను ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి అని. ఈ మాట చెప్పినప్పుడు ఎవరైతే ప్రశ్న వేశారో ఆ శాస్త్రి యేసుప్రభు వారి మాటలను బట్టి ఏమంటున్నాడంటే, 32వ వచనంలో ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? దేవుడు, నీవు కాదు. ఆయన అద్వితీయుడనియు అంటే దేవుడు అద్వితీయుడు, దేవుడు అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఆయన చెప్పడం ఆయన సొంత మాట కూడా నేను చెప్పలేదు. ఎక్కడి నుంచి చూపించాడు? ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటని యేసుప్రభు వారు అక్కడ గుర్తు చేశాడు శాస్త్రికి. ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యం. అది కరెక్ట్, 100% రైట్. కానీ నేటి క్రైస్తవ్యానికి ఈ మాట అర్థం కావడం లేదు. 33వ వచనంలో అంటున్నాడు, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికము అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చానని యేసు గ్రహించి అని మాట్లాడుతున్నాడు. అతను ఇచ్చినటువంటి జవాబును బట్టి యేసు ప్రభువు వారు అంటున్నారు, నువ్వు తప్పు చెప్పావు, ఆయన అద్వితీయుడేంటి, అక్కడే దేవుడని నువ్వు గ్రహించడం ఏంటి? తప్పు, నీ యొక్క గ్రహింపు తప్పు అని అనట్లేదు యేసు ప్రభువు వారు. నువ్వు బాగా గ్రహించావు అని చెప్తున్నాడు. వివేకముగా ఉత్తరం ఇచ్చాడు, సరిగా ఉత్తరం ఇచ్చాడు. దేవుడు అద్వితీయుడు, ఒకే ఒక్కడు అని గ్రహించటము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దేవుడు ఒకే ఒక్కడు. ఎవరా ఒక్కడు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు అని గ్రహించటము చాలా ఉత్తమం. ఇక్కడ ముఖ్యమైనటువంటి సంగతి ఇది. గ్రహించకపోతే ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞను మిస్ అయిపోయినట్టే. అసలు ప్రధానమైనటువంటిది ఆజ్ఞ అన్నప్పుడు ముఖ్యమైనది అది. బైబిల్ గ్రంథం అంతటికి అది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ముఖ్యమైనటువంటి ఆజ్ఞనే కోల్పోతే, ముఖ్యమైనటువంటి ఆజ్ఞనే పాటించడంలో విఫలమైపోతే క్రైస్తవ్యం దండగన్నట్టు ఇంకా. కానీ క్రైస్తవ్యము ప్రస్తుతానికి అద్వితీయ సత్యదేవుడిని ఎరగటంలో విఫలమైపోయింది. ఆయన అద్వితీయుడు అంటే నమ్మలేకపోతున్నారు. ఆయన అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు అంటే నమ్మలేకపోతున్నారు. యేసుప్రభు వారు మాత్రం చాలా తేటగా చెప్తున్నారు, ఆయన ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరికొన్ని వచనాల్ని మన ఈ సందర్భంలో ఆలోచించేద్దాం. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాయే ఎవరట? నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన కూడా కాదు,
ఆయనే అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు అని అర్థం. ఆయనే నిజమైన దేవుడు అని అంటున్నాడు. ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఆయనను పోలినటువంటి వారు ఎవరున్నారు పోని అని మనం ఆలోచన చేస్తే అదే ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయంలో 6వ వచనంలో అంటున్నాడు, యెహోవా నిన్ను పోలిన వాడెవడు, యెహోవా నిన్ను పోలిన వాడెవడు అని మాట్లాడుతున్నాడు. ఆయన పోలిన వాడు ఎవరు లేరు, ఆయన వంటి వారు ఎవరునూ లేరు. 7వ వచనంలో మాట అంటాడు, నీ వంటి వాడెవడును లేడు అని మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో మరికొన్ని మాటల్ని మనం ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఈ మాట చూడు, నాకు ముందుగానే తర్వాత కానీ ముందు లేరట, ఆయన తర్వాత కూడా ఏ దేవుడును లేరు అని చెప్పేసి మాట్లాడుతాను. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఇశ్రాయేలులకు దేవుడు సెలవేయడం చూస్తున్నాం మనం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందుగా కానీ నాకు తర్వాత కానీ వేరొక దేవుడు లేడు నా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ క్రైస్తవం ఏమంటుంది అంటే ఆయనకు ముందు, ఆయనకు ప్రక్కన, ఆయన తర్వాత ఇంకా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంకొక ఇద్దరు ఉన్నారు అనే భావనలో క్రైస్తవం ప్రస్తుతం ఉండటము బాధాకరం. లేఖనాలు అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి, ఆయన అద్వితీయుడు అని ఒకే ఒక్కడు. ఈ విషయాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ పోతుంటే తేటగా మాట్లాడుతుంది గ్రంథం. మరి కొన్ని లేఖనాలని మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినట విషయము అని చెబుతూ, లోకమందు విగ్రహము వట్టిదనియు, మాట చూడండి, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. అలా ఎరగాలి, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరగాలి. ఎవరా ఒక్క దేవుడు? దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశముందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన ఎవరు? ఆయన తండ్రి. ఆయన ఎవరు? తండ్రి. అందుకోసమనే ఆయన ఏమంటారంటే తండ్రి అయిన యెహోవా అంటారు, లేకుంటే నిజదేవుడు అంటారు, సత్యదేవుడు అంటారు, అద్వితీయ సత్యదేవుడువేనే యెహోవా అంటారు అన్నమాట. ఎలా చెప్పినా సరే ఆ ఒక్కడిని ఉద్దేశించి మాట్లాడుతుంది గ్రంథం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరగాలి. ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. ఇక్కడే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాసేటప్పుడు ఒక్కడే దేవుడు అన్నాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభువుని ఎందుకు అందులో చేర్చలేదు? లోకులు అనుకుంటున్నట్టుగా పరిశుద్ధాత్మని ఇంకొక దేవుడిని ఎందుకు చేర్చలేదు? ఇంకొకరిని ఎందుకు దాంట్లో చేర్చట్లేదు? అంటే ఒక్కడే ఉన్నాడు దేవుడు, ఇంకొక దేవుడు లేడు. అందుకోసమని చేర్చడానికి సాహసం చేయడం. కానీ క్రైస్తవ్యము అలా సాహసం చేస్తుంది అనమాట. దేవుడు అనే దాంట్లోకి ఇంకొక ఇద్దరిని జమ చేస్తున్నారు. ఇంకొక ఇద్దరిని జమ చేసి లేదు దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అని చెప్తున్నారు. ముగ్గురు కలిపి ఒక్కడుగా ఉన్నారని చెప్తుంది. అలా లేదు బైబిల్లో. ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన తండ్రి. చాలా తేటగా మాట్లాడుతున్నాడు, చాలా తేటగా మాట్లాడుతున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడింది. 29-30 వచనాలు. దేవుడు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఎంతమంది? ఒక్కడే, ఒక్కటి కాదు, ఒక్కడే, 1 ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడే అందరికీ, యూదులకైనా అన్యజనులకైనా. యూదులకేమో ఒక దేవుడు ఉండి అన్యజనులకు అనేక మంది దేవుళ్ళు ఉంటారు. పోనీ అన్యజనులకు ఒక్కడే ఉండి యూదులకు విశ్వాసలేని వాళ్లకు 3 దేవుళ్ళు ఉండకూడదు. యూదులకైనా, విశ్వసించిన వారికైనా, విశ్వాసంలోనికి ఇప్పుడే వస్తున్న ఎవరికైనా సరే ఒక్కడే దేవుడు ఉన్నాడు. అనేక మంది లేరు, 2-3 కూడా లేరు. యేసుప్రభు వారు ఈ విషయాన్ని స్పష్టంగా చేశారు. నీవు అద్వితీయ సత్య దేవుడివి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి విశ్వాసాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క అద్వితీయతను ఎరగవలసిన అవసరం ఉంది. ఆయన అద్వితీయుడని ఎరగాలి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఎరగాలి. మరొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అని చెప్పేసి మాట్లాడతాం. ఎవరెవరికి పైగా ఉన్నాడు? ఆయన అందరికీ పైగా ఉన్నాడట. అందరికీ పైగా ఉన్నాడట. ఎవరు? దేవుడు. దేవుడు అంటే మళ్ళీ చాలా స్పష్టంగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు చాలా తేటగా మాట్లాడు. ఆయన అందరికీ పైగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడు. ఎవరెవరికి పైగా ఉన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రతి పురుషునికి పురుషునికి శిరస్సు ఎవరట? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడనియు. క్రీస్తు కూడా ఎవరున్నారు? శిరస్సు ఉన్నారట. ఎవరు? దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. క్రీస్తునకు శిరస్సు ఉన్నారు. ఆ శిరస్సు ఎవరు? దేవుడు. శిరస్సు అయ్యున్నవాడు దేవుడు. క్రీస్తునకు శిరస్సు అయ్యున్నవాడు దేవుడు. ఈ విషయము గ్రహించుకోలేకపోతే చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అద్వితీయ సత్యదేవుడిని ఎరగటంలో విఫలమైపోయినట్టే. క్రీస్తు ప్రభువుకు శిరస్సు ఉంది. క్రీస్తు ప్రభువుకు పైగా ఉన్నవాడు దేవుడు. క్రీస్తు ప్రభువు కాదు, క్రీస్తు ప్రభువుకు పైగా ఉన్నవాడు దేవుడు. అందుకే ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అంటున్నాడు. స్త్రీకి పైగా దేవుడే ఉన్నాడు, పురుషునికి పైగా దేవుడే ఉన్నాడు, క్రీస్తునకు పైగా కూడా దేవుడే ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నాడు అన్నమాట. అందరికీ పైగా ఉన్నవాడు దేవుడు. ఆయన అందరికీ పైన ఉన్నాడు. అన్నిటికంటే ఉన్నతమైన స్థానం ఆయనది. కాబట్టి ఆ ఉన్నత స్థానాన్ని ఇక్కడ ఈ స్థానంలోకి ఇంకెవరిని మనం చేర్చకూడదు. లేదంటే నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టము, నేను ఆయన తీసుకెళ్ళి ఇక్కడ ఈ స్థానంలో పెడతానంటే కుదరదు. నాకు నా భర్త అంటే బాగా ఇష్టము, ఆయన ఈ స్థానంలో పెడతానంటే కుదరదు. నాకు నా భార్య అంటే ఇష్టము, నేను తీసుకెళ్ళి ఈ స్థానంలో పెడతానంటే కుదరదు అనమాట. ఎవరిని ఆ స్థానంలో పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అద్వితీయుడు. ఆయనతో ఎవరు సాటి రారన్నమాట. సమమైన వారు ఎవరు లేరు, సాటి అయిన వారు ఎవరు లేరు, ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఆయన అద్వితీయుడు,
నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఒకే ఒక్కడు. ఇది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిధ్వనిస్తున్నటువంటి మాట అన్నమాట. ఒక్కడే దేవుడు అన్న విషయము గ్రహించలేకపోతే బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు చదివినా, ఎన్ని విషయాలను గ్రహించినా అదంతా శూన్యము, అదంతా వ్యర్థం. కారణం ఏంటి అని అంటే ఆయన అద్వితీయుడిని ఎరగటం అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ, అది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞని ఎరగడంలో విఫలమైపోతే నీకు బైబిల్ ఏం గ్రహించినట్లు? దేవుడు నీకు ఏం అర్థమైనట్టు? ప్రధానమైన ఆజ్ఞకు మిస్ అయిపోతే, ప్రధానమైనటువంటి ఆజ్ఞని కోల్పోతే ఇక మిగతా విషయాలు ఏం గ్రహించినట్టు? గ్రహించటము సాధ్యపడదు. ఒకవేళ గ్రహించిన పునాది లేని రాయి వలె అయిపోతుంది అనమాట. కాబట్టి బైబిల్ అంతటినీ మనం గ్రహించుకోవాలంటే ముఖ్యంగా దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన మాత్రమే దేవుడు. ఆ స్థానంలో ఇంకెవరిని పెట్టకూడదు, లేరు అన్న విషయాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే మిగతా విషయాలన్నీ చాలా తేటగా అర్థమవుతాయి. సృష్టి చేసిన విషయాలు కానీ, లేకుంటే జరుగుతున్నటువంటి కార్యముల విషయంలో కానీ, బైబిల్ రాయబడినటువంటి విధానం కానీ, ప్రతి విషయం కూడా మనము తేలికగా గ్రహించుకోవడము సులభతరం అవుతుంది. ఇవన్నీ ఒకదాని వెంట ఒకదానికొకటి లింక్డ్ అనమాట. ఈ విషయాలన్నీ, ఈ విషయాలు మనం గ్రహించుకోవడానికి మూలమైన విషయం ఏంటి అంటే దేవుని యొక్క అద్వితీయతను ఎరగటం. ఆయన ఒకే ఒక్కడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఆయన ఒకే ఒక్కడు. ఓకే, దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని మాకు వెల్లడిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నా తండ్రి, మరి ప్రస్తుతం అందున్న క్రైస్తవ్యము, లోకము అనేక కోణాల్లో తండ్రి, ముగ్గురుగా లేకుంటే త్రిత్వముగా తండ్రి, ముగ్గురు కలిపి ఏకమైన దేవుళ్ళలాగా భిన్నమైన బోధలు చేస్తూ నా తండ్రి మీ యొక్క అద్వితీయతను ఎరుగినటువంటి ఈ పరిస్థితుల మధ్య మీరు మాత్రమే నిజమైన దేవుడని, మీరు ఒక్కరే దేవుడని, మీకు సాటి అయిన వారు, సమమైన వారు మరెవరూ లేరని, మీకు ముందుగా మీకు తర్వాత ఏ దేవుడు లేడన్న విషయాన్ని మేము గ్రహించుకోవడానికి ఆ తండ్రి మాకు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. మీ యొక్క అద్వితీయతను మేము ఎరిగి మీరు అనుగ్రహించిన ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను పాటించడంలో మేము విజయులు మగునట్లుగా సహాయం చేయమని, ఎత్తబడి మాటలు అందరి హృదయాల్లో ఫలింపజేయమని, దుష్ట నిషేధాల్లో పడిపోకుండా తప్పించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.